ద్వారకా తిరుమలలో కొలువుదీరిన చిన్న వెంకన్న ఆశ్వీజ మాస బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. రేపటి నుంచి 9వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. గురువారం స్వామి అమ్మవార్లను పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లుగా అలంకరించి ఉత్సవాలు ప్రారంభిస్తారు. 3న ధ్వజారోహణ, 5న ఎదుర్కోలు, 6న శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. 7న రథోత్సవం, 8న శ్రీచక్ర వారసు ఉత్సవం, ధ్వజారోహణం జరుగుతుంది. 9న చూర్ణోత్సవం, 12 కోవెల ప్రదక్షిణలు, శ్రీ పుష్ప యాగోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈవో సత్యనారాయణమూర్తి తెలిపారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 2 నుంచి 9వ తేదీ వరకు నిత్యార్జిత కళ్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు చెప్పారు. అనుగ్రహాన్ని పొందబోతూ ఉన్నాం. అలాంటి స్వామిని ముందుగా విశ్వక్సేనుని ఆరాధన చేస్తారు. వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ద్వారకా తిరుమలలో 2/10/2025 గురువారం నుంచి 9/10/2025 వరకు శ్రీ స్వామివారి తాలూకా ఆశ్వీజ మాస కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి మన దేవస్థానం నుండి ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. ప్రతిరోజు కూడా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆలయ వేద పండితుల చేత వేదపారాయణం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ 50 మంది కూడా ఈ విశేష దినముల్లో వచ్చి శ్రీ స్వామివారిని దర్శించి స్వామివారి తాలూకా తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి తాలూకా అనుగ్రహంకు పాత్రులు కావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇలాగే దేవస్థానానికి వచ్చే 50 మంది భక్తులకు కూడా మనం ఉచిత అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించడం, అలాగే ఉచిత క్యూ లైన్లు, వారికి కావాల్సిన మంచినీరు సదుపాయం, ఇలాంటివన్నీ కూడా మేము దేవస్థానం నుండి చేయడం జరుగుతోంది. ఇంకా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం పోలీస్ శాఖ వారితో ఇతర డిపార్ట్మెంట్ల వాళ్ళ తాలూకు సహాయ సహకారాలు కూడా తీసుకుని ఈ కార్యక్రమాన్ని అత్యంత వేగంగా నిర్వహించడానికి దేవస్థానం తరఫున మనం ఏర్పాట్లు చేస్తున్నాము.